హలో. ఇప్పుడే హిట్ 3 చూడడం జరిగింది. నాకు వచ్చి హిట్ 3 యాజ్ అన్ ఇండివిజువల్ ఫిలిం నిజంగా చాలా నచ్చింది భయ్య. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. ఐ లైక్ ఇట్, యూ విల్ ఆల్సో లైక్ ఇట్. బట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మీకు హిట్ 1తో హిట్ 3ని కంపేర్ చేస్తే దట్స్ ఎ ప్రాబ్లం బ్రో. ఎందుకంటే హిట్ 1 ఇస్ ఎ మాస్టర్ పీస్ బ్రో. హిట్ 1లో మీకు ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీలో మీ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. అర్జున్ సర్కార్ ఉంటాడు, అర్జున్ సర్కార్ చుట్టూ మీకు స్టోరీ ఉంటుంది. అదే ప్రాబ్లం. నాకు ఎందుకు నచ్చదంటే, తెలుగు డైరెక్టర్స్ దగ్గర ఒక విషయం నచ్చదు. నానికి ఒక ఎలివేషన్ ఇవ్వాలి, నానికి ఒక ఇది ఇవ్వాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, సంథింగ్ కాంప్రమైజ్ అయిపోయాడు డైరెక్టర్ వచ్చి. హిట్ 3లో ఫస్ట్ హాఫ్ ఈస్ ఎక్సలెంట్ బ్రో. ఫస్ట్ హాఫ్ చాలా బాగా రాసుకున్నాడు. ప్రాబ్లం అంతా వచ్చి సెకండ్ హాఫ్లో అయితే ఒక్క ఇంట్రోగేషన్ సీన్, ఒక్క ఇన్వెస్టిగేషన్ సీన్ కూడా లేదు. అంత పోరుగా ఉంది సెకండ్ హాఫ్ అయితే. క్లైమాక్స్ కూడా ఆ సెకండ్ హాఫ్ ఫుల్గా డల్ వచ్చేసి క్లైమాక్స్లో లేపాడు, కానీ ఇట్స్ ఓకే ఫీల్ చేసింది భయ మూవీ. నేను రియల్గా చెప్తున్నా. ఆల్సో ఈ స్పాయిలర్స్ వేరే. సో చాలా బాగా ఉండాల్సిన సినిమా జస్ట్ బాగుండిపోయింది అంతే, అదొక్క ఫీలింగే. బట్ ఎవ్రీ కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ బ్రో. జస్ట్ డైరెక్టర్ కొంచెం కాంప్రమైజ్ అనేది నాకు క్లియర్గా అనిపించింది. ఎందుకంటే హిట్ 1 ఈస్ అ మాస్టర్ పీస్ బ్రో. హిట్ 1తో మీరు ఈ మూవీని కంపేర్ చేస్తే మీకు చాలా ఫ్లాస్ కనిపిస్తుంది. హిట్ 1 వచ్చి స్టార్టింగ్ నుంచి మీ క్లైమాక్స్ దాకా ఏదో ఒక థ్రిల్ ఫ్యాక్టర్ ఉంటానే ఉంటుంది బ్రో. ఒక స్టోరీ వచ్చి ఓకే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఒక ఫీల్ ఉంటానే ఉంటుంది. కానీ ఈ మూవీలో మీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫ్యాక్టర్ కంప్లీట్గా దొబ్బేస్తుంది బ్రో. అదే పెద్ద ప్రాబ్లం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాకండి, ప్రమోషన్ స్టఫ్ చూడబాకండి. జస్ట్ మూవీకి వెళ్ళి చూసే వచ్చేయండి, మీకు నచ్చుతుంది. బట్ డోంట్ కంపేర్ హిట్ 1 టు హిట్ 3. హిట్ 1 ఈజ్ హిట్ 1, హిట్ 3 ఈజ్ ఎ కమర్షియల్. నాని ఇదే చెప్పాడు, ఒక కమర్షియల్ ఇంట్రోగేషన్, ఒక థ్రిల్లర్ లాగా ఉంటుందని చెప్పాడు. అఫ్కోర్స్ అలానే ఉంది మూవీ. ఇట్స్ ఓకే. నేను వచ్చి 4 ఇద్దామని అనుకున్నా. బట్ నార్మల్ మూవీకి అయితే జస్ట్ ఇస్ ఇన్ ఎక్సలెంట్ 4.5 బ్రో 5కి. బట్ ఫ్రాంచైజ్ కాబట్టి 3.5 అవుట్ ఆఫ్ 5. సో మీకు ఈ మూవీ నచ్చిందంటే మీ రేటింగ్ చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. సో don't forget bro, watch it only in theaters. Say no to piracy. Yeah bro, bye, see you later.